మంచిర్యాల జిల్లా చెన్నూరు మున్సిపాలిటీలో మత్తడి పేల్చివేత కాంగ్రెస్ నాయకుల భాగస్వామ్యంతోనే జరిగిందని బీఆర్ఎస్ నేత బాల్క సుమన్ అన్నారు. పేలుడు పదార్థాలకు సంబంధించిన జెలిటన్ స్టిక్స్ బాంబులు ఎక్కడి నుంచి వచ్చాయని ప్రశ్నించారు. ఎమ్మెల్యే వివేక్ ఫోన్ చేయగానే నిందితులను వదిలిపెట్టారని ఆరోపించారు. నిందితులను వదిలేసి అమాయకులైన వారిని జైల్లో వేయడం అన్యాయమన్నారు బాల్క సుమన్. చెన్నూరుల చెరువులు బాంబులు పెట్టి పేల్చి పారేస్తారు కాంగ్రెస్ వాళ్ళు. ఈ ఏరియాలో 10 ఏళ్లలో ఎన్నడానికి గసొంటి చూసినామా? ఏం చేస్తా ఉన్నారు పోలీసులు? మీరు ఏం విచారణ చేస్తా ఉన్నారు పోలీసులు? మీరు ఎవరిని పట్టుకొని పోయి స్టేషన్లలో పెడతా ఉన్నారు? కాంగ్రెస్ పార్టీని రాత్రి పట్టుకొని పోయి పోలీస్ స్టేషన్లో పెట్టి పొద్దుగల 10 మంది జమ కాగానే ఎమ్మెల్యే వివేక్ ఫోన్ చేయగానే ఇడిస పెడతారా? ఇదేనా పోలీసులు ప్రవర్తించే పద్ధతి? కాంగ్రెస్ వాళ్ళే బాంబులు పెట్టి చెరువు కట్టలు వేల్చి పారేస్తున్నారు ఈ ఏరియాలో. ఎటుపోతున్నది ఈ ప్రాంతం అంతా? పోలీసులు కూడా ఆలోచన చేసుకోవాలి. ఎవరు ఎట్లా ప్రవర్తిస్తూ ఉన్నారు, ఎవరు ఎట్లా చేస్తూ ఉన్నారు? 10 ఏళ్ళు మరి మేము కూడా అధికారంలో ఉన్నాం. మేము చెరువులు మంచిగా చేసినాం. బీఆర్ఎస్ పార్టీ చెరువులు మంచిగా చేస్తే ఈ ఏరియాలో కాంగ్రెస్ పార్టీ కూడా వచ్చినాక చెరువులు వేల్చి పారేస్తున్నారు. ఇదే మీ సింగరేణి నుంచి 32 జెలిటిన్ స్టిక్స్ తెచ్చి పేల్చి పారేసిరట. మరి పోలీసులు ఏం విచారణ చేస్తున్నారు? ఎవరిని పట్టుకున్నారు? విచారణ పేరిట ఒక నెల రోజులు అటు తిప్పిర్రు. కొండను దవ్వి ఎల్కను పట్టుకున్నట్టు ఎవరినో తీసుకొని పోయి స్టేషన్లో వారేసి. జిలెటిన్ స్టిక్స్ ఏడికెళ్ళి వచ్చినాయి చెప్పిర్రా పోలీసు వాళ్ళు? విచారణలో బయట పెట్టిర్రా? 32 జిలెటిన్ స్టిక్స్ వచ్చినాయి సింగరేణికి వెళ్ళి. ఏడికెళ్ళి వచ్చినాయి? సింగరేణిలో ఎవడిచ్చిండు కాంగ్రెస్ లీడర్కు? ఏ కాంగ్రెస్ లీడర్ మనిషి పని చెప్తున్నాడు సింగరేణిలో? అసలు ఏం జరుగుతూ ఉంది? ఇట్లా అడ్డగోలు వ్యవహారాలు నడుస్తూ ఉన్నాయి. ఇక ఇక్కడనే రామగుండంలో బెదిరింపు కార్యక్రమాలు,